భూలోకంలో అమృతం మజ్జిగ. సమస్త దోషాలను హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమృత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమి మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్ళు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకు తెలుగువారికి అనుబంధం అనాదిగా ఉంది. క్షేమశర్మ తన క్షేమ కుతూహలం గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో తక్రం అంటారు. తక్రం ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకు పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణశ్రేయ వ్యవస్థని బలసంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీన్ను లాంటి మృదువైన అవయవాల్లో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్తపుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. కొందరికి మజ్జిగ అంటే పడదు. దాని వాసన సరిపడకపోవడం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదని, తేపులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీరు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహాలు. ఒక గ్లాసు పెరుగుని చిలికి 3 నుండి 8 గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బ్యాక్టీరియా ఆ నీళ్ళ నిండా పెరుగుతుంది. ఈ ఉపయోగపడే బ్యాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆసుపత్రులకు వెళ్ళి వేలకు వేలు తగలపెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంటగదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియడం లేదు. మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లె పువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలిగ్గా అరుగుతాయి. ఫ్రిడ్జ్లో ఉంచిన మజ్జిగ అయితే దాన్ని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చేయదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీద ఔషధంగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.